వీక్షకులందరికీ నమస్కారం. ఎప్పుడైతే ప్రతి చేతికి స్మార్ట్ ఫోన్ వచ్చిందో, ఆ ఫోన్లో 5G నెట్ అందుబాటులోకి వచ్చిందో, ఆ తర్వాత యూపీఐ పేమెంట్లు విపరీతంగా పెరిగిపోయాయి. 10 రూపాయలు పెట్టి ఒక ఛాయ్ తాగినా కూడా ఫోన్పేనో గూగుల్ పేనో చేసేస్తా ఉన్నారు. ఇక ఏటీఎంలకి కాలం చెల్లింది అని మనం గతంలో కూడా ఒక వీడియో చేయడం జరిగింది. అయితే తాజాగా కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన చట్టం యూపీఐ పేమెంట్లకి అడ్డంకిగా మారబోతా ఉంది. ఇప్పటి వరకు యూపీఐ పేమెంట్లు అన్నీ ఫ్రీ. ఒక ఆర్టీజీఎస్ ద్వారా పెద్ద మొత్తంలో అమౌంట్ బదిలీ చేసినప్పుడు మాత్రమే కొంత ఛార్జీలను బ్యాంకులు వసూలు చేస్తూ ఉన్నాయి. నెఫ్ట్ ద్వారా కానీ ఆర్టీజీఎస్ ద్వారా కానీ ఆ రెండు పేమెంట్స్కి మాత్రమే బ్యాంకులు ఛార్జీలు వసూలు చేస్తూ ఉన్నాయి. యూపీఐ పేమెంట్లకి ఎలాంటి ఛార్జీలు లేవు. తాజాగా కేంద్ర ప్రభుత్వం సెటిల్మెంట్ సిస్టమ్ యాక్ట్ 2007ను సవరించింది. ఎవరైతే ఈ డిజిటల్ లావాదేవీలు చేస్తారో వారి దగ్గర నుంచి ఫీజులు వసూలు చేసుకునే ఛార్జీలు వసూలు చేసుకునే అవకాశాన్ని ఫిన్టెక్ సంస్థలకి కల్పించింది. ఎంత వసూలు చేయాలి, ఈ ఎండిఆర్ మర్చెంట్ డిస్కౌంట్ రేటు ఎలా ఉండాలి, ఎంత ఉండాలనేది బ్యాంకులు సర్వీస్ ప్రొవైడర్స్ కలిపి నిర్ణయిస్తారు. అంటే కేంద్ర ప్రభుత్వం ఇప్పటి వరకు ఘనంగా ప్రకటించింది, ప్రపంచంలోనే అత్యధికంగా డిజిటల్ పేమెంట్స్ చేస్తున్న దేశం భారతదేశం. ప్రతి నెల 2200 కోట్ల ట్రాన్సాక్షన్స్ జరుగుతూ ఉన్నాయి. ఇక ఈ యూపీఐ పేమెంట్స్ కూడా ఛార్జీలు వర్తింప చేస్తే జనం మరొకసారి ఈ యూపీఐ పేమెంట్లు ఆపి మరలా ఏటీఎంల మీద పడే అవకాశం ఉంది. ఎందుకంటే ఏటీఎం కార్డు లిమిట్స్ నెలకి కొంతమందికి 20,000, కొంతమందికి 50,000 ఆ కార్డుని బట్టి ఉంటుంది కాబట్టి 4 సార్లు సేమ్ బ్యాంకులో తీసుకోవచ్చు. ఆ తర్వాత కదా ఛార్జెస్. అందువల్ల యూపీఐ ఛార్జెస్కి సంబంధించి కేంద్రం తీసుకున్న నిర్ణయం మీద వ్యతిరేకత వ్యక్తమవుతూ ఉంది. ఎందుకంటే ఈ యూపీఐ ఛార్జెస్కి సంబంధించిన నెట్వర్క్ మొత్తాన్ని నడిపేందుకు కొంత ఖర్చు అవుతూ ఉంది. ఆ ఖర్చు ఎవరో ఒకరు భరించాలి కదా అని ఆర్బీఐ చెప్తా ఉంది. అయితే ఇదే అవకాశం ఫిన్టెక్ సంస్థలకు కల్పించి ఛార్జీలు వసూలు చేసుకునే అవకాశం కల్పిస్తే ఖర్చు వారికి 1000 కోట్లు అయితే జనాల దగ్గర నుంచి 10,000 కోట్లు, 1,00,000 కోట్లు పిండుతారు. యూపీఐ ఛార్జెస్ ఎంత వసూలు చేయబోతా ఉన్నారు? యూపీఐ ఛార్జెస్ కనుక భారీగా కనుక ఉంటే జనం మరొకసారి యూపీఐ ఛార్జీలను మూసివేసుకోవాల్సిందే. ఇక డిజిటల్ పేమెంట్స్ ఉండవు, మరలా క్యాష్, మరలా ఏటీఎంల దగ్గర క్యూ, ఇవన్నీ తప్పవు. దీని మీద కేంద్రం అయితే చట్టాన్ని తీసుకొచ్చింది. ఛార్జెస్ ఎలా ఉండబోతాయి అనేది రాబోయే కొద్ది గంటల క్లారిటీ వస్తుంది. ఆ తర్వాత మరిన్ని వివరాలతో మరో వీడియో మనం కలుసుకుందాం.